భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ స్కీమ్ పనులు ఎంతో ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్నాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం గుమ్మడివెల్లి పంచాయతీ, ఉట్లపల్లి పంచాయతీ, కేశప్పగూడెం, బచ్చువారిగూడెం ఈ పంచాయతీల కార్యదర్శులు మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా ప్రజల గృహ సముదాయాలను ఆన్లైన్ ద్వారా వెబ్సైట్లకు ఎక్కించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ స్కీమ్ ద్వారా భూ యాజమాన్య హక్కు కల్పించడం జరుగుతుందని, అలాగే పంచాయతీ అభివృద్ధి కూడా జరుగుతుందని, ఈ స్కీమ్ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని, ఎల్ఆర్ఎస్ స్కీమ్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించి విజయవంతంగా పూర్తి చేస్తామని వారు తెలిపారు. నమస్కారం అండి, నా పేరు శ్యామ్ కుమార్, ఓట్లపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీని. ఇప్పుడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ఆస్తుల నమోదు కార్యక్రమం మా గ్రామ పంచాయతీలో ముమ్మరంగా జరుగుతుంది. దీంట్లో భాగంగా ఇప్పటికే ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఆ ఇంటి యజమాని యొక్క ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరు సేకరించడం జరిగింది. దాన్ని ఈ పంచాయతీ పోర్టల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆధార్ అనుసంధానంగా టీఎస్ ఎన్పిబి అని ఒక యాప్ని గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. ఆ యాప్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి ఇంతకుముందు మనం నమోదు చేసుకున్నటువంటి యజమాని యొక్క డీటెయిల్స్తో పాటు ఆ ఇంటి కొలతలు సర్వే చేయడం, అలానే ఆ ఇంటికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, భార్య, పిల్లలు, వాళ్ళందరి డీటెయిల్స్ని కూడా యాప్లో నమోదు చేయడం జరుగుతుంది. తద్వారా అది ఫ్యూచర్లో మన ధరణి పోర్టల్కి అనుసంధానం జరుగుతుంది. ఈ కార్యక్రమం పంచాయతీలో చాలా ముమ్మరంగా జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమం ప్రతి ఇల్లు ప్రాపర్టీకి సంబంధించినటువంటి నమోదు కార్యక్రమం జరుగుతుంది. మన ఖాళీ ప్లేస్లకు సంబంధించి ప్రస్తుతం మనకు గైడ్లైన్స్ ప్రకారం గవర్నమెంట్ నుంచి ఎలాంటి గైడ్లైన్స్ లేవు. మనం ప్లాట్లు, ఖాళీ స్థలాలని నమోదు చేయట్లేదు. అలానే ఒక ఇంట్లో మన ఆ ఇంటికి సంబంధించినటువంటి పెద్దలు లేనట్లయితే, చనిపోయినట్లయితే ఆ ఆస్తికి సంబంధించి వాళ్ళ కొడుకుల్లో ఎవరికైతే ఆస్తిని ఇవ్వాలి అంటే వాళ్ళకి ఎలా చేయాలి అనే దానికి డిక్లరేషన్ ఫామ్ తీసుకుంటాము. వాళ్ళ దగ్గర నుంచి డిక్లరేషన్ తీసుకొని ఎవరి పేరు మీద నమోదు చేయాలనేది ఆ ఇంటి కుటుంబ సభ్యులు చర్చించుకొని మనకు డిక్లరేషన్ ఇవ్వడం ద్వారా వాళ్ళ పేరు మీద నమోదు చేయడం జరుగుతుంది. తర్వాత అది మ్యూటేషన్ ద్వారా వాళ్ళకి ఎవరికి రావాలనేది అది తర్వాత గవర్నమెంట్ ప్రకారం వెళ్ళే కార్యక్రమం. ఇప్పుడు నమోదు అయ్యేది ఎవరి పేరు మీద అవ్వాలనేది డిక్లరేషన్ ఫామ్లో వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి నమోదు చేస్తాం. ఇప్పుడు ఇంటికి సంబంధించి కొలతల్ని తీసుకోవడం అనేది గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఆ ఇంటి యజమాని డిక్లరేషన్ను బేస్ చేసుకునే మనం చేయడం జరుగుతుంది. కొలతల్ని ఇప్పుడైతే తీసుకోవట్లేదు. ఆ ఇంటి యజమాని సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా అతను ఇచ్చిన దానిని నిక్షిప్తం చేయడం జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న సర్వేని పూర్తి పారదర్శకంగా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం, గవర్నమెంట్ మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం పూర్తి పారదర్శకంగా చేయడం జరుగుతుంది. ఇందులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటిని సరి చేసుకుంటూ మా పై అధికారుల సలహాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి మా శాశ్వతలో ప్రయత్నిస్తాం. గుమ్మడివెల్లి పంచాయతీ, అశ్వరావుపేట మండలం గుమ్మడివెల్లి పంచాయతీ సెక్రటరీగా ఉన్నాను. మేము మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నానా అగ్రికల్చరల్ అసెట్స్ నమోదు గురించి సర్వే చేయడం జరుగుతుంది. ఈ సర్వేలో భాగంగా మేము ఒక 2-3 డేస్ బ్యాక్ ముందు అన్ని ఇల్లు ఏవైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో ఎవ్రీ స్ట్రక్చర్ మేము ఇవన్నీ ఆధార్ కార్డ్ జిరాక్స్తో అవన్నీ మేము తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనకు ఏవైతే పంచాయతీ రికార్డ్స్లో ఉన్నాయో, ఆన్ రికార్డ్స్లో ఉన్నాయో ఆ ఇళ్ళకు వెళ్ళి ఆ యొక్క యజమానితో పాటుగా ఇల్లును ఫోటో తీయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ కరెంటు మీటర్ కనెక్షన్ నెంబర్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం ఆధార్ కార్డ్ నెంబర్తో సహా, వయసుతో సహా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా కొత్త ఇల్లు అయితే ఏవైతే ఉన్నాయో అవి మేము ఈ పంచాయతీ పోర్టల్లో మన కంప్యూటర్ ఆపరేటర్ల ద్వారా చేపిస్తున్నాము. అవి ఒక 3 డేస్ తర్వాత అవి కూడా నాకు ఒక యాప్ అనేది ఇచ్చారు. ఆ యాప్లో మాకు డిస్ప్లే అవుతాయని చెప్పారు కలెక్టర్ గారు. ఆ తర్వాత అవి వచ్చిన తర్వాత వాటిని కూడా మేము సేమ్ ఇవైతే ఇప్పుడు మన ప్రస్తుతానికి ఉన్న ఇల్లు ఏ విధంగా అయితే సర్వే చేస్తున్నామో వాటిని కూడా మేము సర్వే చేయడం అనేది జరుగుతుంది. భాగంగా మేము ఇంటికి వెళ్ళి చేసినప్పుడు ఎవరైనా చనిపోయిన తండ్రి కానీ, చనిపోయిన వ్యక్తి మీద ఇల్లు ఉంటే అతని పిల్లలకు సంబంధించి వారి నుంచి వాంగ్మూలం తీసుకొని అప్పుడు మాత్రమే మేము మాకు ఎక్కియాలని చెప్పేసి ఎవరి పేరు మీద అయితే వాళ్ళు వాంగ్మూలం ఇస్తారో వాళ్ళ పేరు మీద అయితే ఎక్కియాలని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి కలెక్టర్ గారి నుంచి. అందుకోసం అని చెప్పేసి మేము వాటిని సపరేట్గా నోట్ చేసి పెట్టుకుంటాం. వాటిని మేము ఆన్లైన్లో
ప్రస్తుతానికైతే రికార్డ్ చేయట్లేదు, ఆన్లైన్లో మేము ఎక్కియట్లేదు. జస్ట్ వాటిని మేము నోట్ చేసుకొని పక్కకు ఉంచుతున్నాం. ఆ తర్వాత కలెక్టర్ గారు తర్వాత ఆదేశాల ప్రకారం వాళ్ళ వాంగ్మూలాలు తీసుకొని అప్పుడు మేము వాళ్ళ పేరు ఎవరి పేరు మీద అయితే మార్చమని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే అగ్రీ చేసి మాకు వాంగ్మూలం ఇస్తారో వాళ్ళ పేరు మీద మేము మళ్ళీ ఇంటిని అనేది రికార్డులో ఎక్కియడం జరుగుతుంది. అదేవిధంగా ఏవైతే ఇంటి నెంబర్లు లేవో కొత్త ఇళ్ళని మేము ఈ పంచాయతీ పోర్టల్లో ఒక ఇంటి నెంబర్ కేటాయించి పంచాయతీ పోర్టల్లో మేము నమోదు చేయడం జరుగుతుంది. అది ఆ విధంగా వాళ్ళకి ఇంటి నెంబరు ఎవరి పేరు మీద అవుతుందో అది మేము నమోదు చేస్తాం. దానికి మీరు ఏం చేయబోతున్నారు? ప్రస్తుతానికైతే ఇంటి కాగితాలు లేకుండా ఏజెన్సీ ఏరియా కాబట్టి మామూలుగా అయితే అన్ని గవర్నమెంట్ ల్యాండ్సే ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్ మీద ఇల్లు మరి దానికైతే ఇప్పటివరకు మాకు ఏమీ రాలేదు. ప్రస్తుతానికైతే మేము ఉన్న ఇల్లే తీసుకుంటున్నాం. కొత్త ఇల్లు అయితే స్ట్రక్చర్ ఏది ఉందో అది రికార్డ్ చేసి ఈ పంచాయతీ పోర్టల్లో ఒక హౌస్ నెంబర్ వేసి ఇస్తున్నాం. మనకి ఇల్లు లేకుండా ఖాళీ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రికార్డులోకి ఆన్లైన్లోకి తీసుకోవద్దని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. దాన్ని మేము తీసుకోవడం లేదు. గృహం ఉన్న ప్లేస్ మొత్తం అంటే మన ఇంటి స్థలం ఎంత అవుతుందో దాన్ని మేము తీసుకుంటున్నాము. ఆ ఇంటి అంటే మనం ఇంటి కొలత చుట్టూ మన కంచెతో పాటు తీసుకుంటున్నాం. ఆ కంచెతో పాటుగా ఆ కంచెలోనే ఇల్లు ఎంతైతే ఉందో దానికి కూడా మేము సపరేట్గా స్క్వేర్ ఫీట్స్లలో తీసుకోవడం జరుగుతుంది. ఇది ఖాళీ ప్లేస్ మాత్రం తీసుకోవట్లేదు. ఇంటి సరౌండింగ్లోనే ఖాళీ ప్లేస్ని తీసుకోవడం అనేది జరగట్లేదు. ఇల్లు అయితే ఎక్కడి వరకు అయితే కన్స్ట్రక్షన్ అయ్యిందో దాని వరకు మేము తీసుకోవడం జరుగుతుంది. మేము సర్వే చేసినప్పుడు దీనివల్ల మాకు ఏంది ఉపయోగం అని చెప్పేసి మమ్మల్ని చాలామంది అడగడం జరుగుతుంది. ఇది మీరు ప్రతిసారి చేసే సర్వేనే దీనివల్ల మాకు ఏం ఉపయోగం ఉంటుందని చెప్పేసి అంటున్నారు. మేము క్లియర్గా చెప్తున్నాం, మీరు ఒక పంచాయతీ రికార్డులో ఉండడం వల్ల మీ యొక్క అస్తిత్వం అనేది ఇక్కడ ఉంటుంది మీది. దాన్ని బట్టి మీరు రేపొద్దున ఏదైనా అయినా కానీ మీరు చెప్పడానికి ఇక్కడ మా ఇంటి పన్ను కడుతున్నామని ఏదైనా ఆధారాలు మీకు ఇక్కడ ఉన్నారు అనే ఈ పంచాయతీలో పలానా గ్రామంలో ఉన్నారని చెప్పేసి ఒక ఆధారం అనేది మీకు ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ ఇల్లు ఉంటే ఏదైనా స్ట్రక్చర్ ఉంటే నమోదు చేసుకోండి అని చెప్పేసి తెలియపరుస్తున్నాం. ప్రజల నుంచి అయితే చాలా బాగా రెస్పాండ్ ఉంది. అందరూ వాళ్ళ డీటెయిల్స్ ఆధార్ కార్డు కొత్త ఇల్లు ఎక్కియాలని చెప్పేసి చాలా ఉత్సుకతగా ముందుకు రావడం జరుగుతుంది. చోట్ల మనకి తండ్రి పేరు మీద ఉన్న ఆస్తుల విషయంలో కొడుకుల మధ్య విభేదాలు అనేది రావడం జరుగుతుంది. కాకపోతే ప్రస్తుతానికైతే మా కలెక్టర్ గారు ఏదైతే వివాదాల్లో ఉందో వాటిని మాకైతే ఒక నోట్ చేసి పక్కకు ఉంచమన్నారు. వాటిని మన ధరణి పోర్టల్లో ఈ ప్రస్తుతానికైతే అప్లోడ్ చేయొద్దని చెప్పేసి మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. ఏవైతే డిస్ప్యూట్లో ఏమన్నా వివాదాల్లో ఉన్నాయనుకో ఆ తర్వాత వాటిని పరిష్కరించుకొని వారి వాంగ్మూలాలు తీసుకొని అప్పుడు మాత్రమే ఎక్కియాలని చెప్పేసి మా కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సమగ్రంగా నిర్వహిస్తున్నాం. గ్రామ పంచాయతీ గంగా భవాని నా పేరు. సర్వే బాగా చేస్తున్నారు సార్. ఇంటింటికి సర్వే చేస్తున్నారు. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. పట్టాలు ఇస్తే చాలా సంతోషపడతారు సార్. నా రోజులు చేస్తున్నాం. మొదట్లో మొత్తం డీటెయిల్స్ మొత్తం రాసుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి యజమాని ఫోటో కొట్టి ఆ తండ్రి పేరు రాసి కుటుంబ సభ్యులందరి పేరు రాసి వారి ఆధార్ కార్డు నెంబర్లో వాళ్ళ వయసు వాళ్ళ ఇంటి కరెంట్ మీటర్ చేసి వాళ్ళకి ఇంకేమైనా వ్యవసాయేతరంగా ఏమైనా భూములు ఉన్నాయా ఉంటే పాస్ పుస్తకం ఉంటే పాస్ పుస్తకం నెంబర్ వేసి ఆ భూమి వివరాలు కూడా ఫోన్లో ఆన్లైన్ చేస్తున్నాం. ఖాళీ స్థలాల మట్టికి తర్వాత ఆర్డర్ ఇస్తున్నారు. ఖాళీ స్థలాల మట్టికి ఇప్పుడు సర్వే చేయడం లేదు. చాలా తక్కువ ఉంటాయి. తండ్రి పేరు కానీ తల్లి పేరు కానీ చనిపోయిన వాళ్ళ పేరు మీద ఉంటే మార్చుకొని ఉంటాయి. కానీ దాదాపు అయితే ఇక్కడ 60 మందికి లేవు. అవి ఇప్పుడు ఆన్లైన్ చేస్తున్నాం. చేసిన తర్వాత 23వ తారీఖు కల్లా 20వ తారీఖున నోటిఫికేషన్ పెట్టాలంట పంచాయతీలో. అబ్జెక్షన్ లేనప్పుడు 23వ తారీఖున ఫైనల్ అయిన తర్వాత అప్పుడు వసూలు చేయమన్నారు. ఇంటి పన్ను ఉన్నాయి కూడా ఆపమన్నారు. మొత్తం ఏజెన్సీ ఇక్కడ పట్టాభూమి లేదు. ఇది పంచాయతీ మొత్తం కాగితాలు ఎవరు కట్టుకుంటే ఎవరి స్థలం ఉంటే వాళ్ళది ఆల్రెడీ ఎక్కింది. ఎక్కడంలో కూడా ఎక్కిస్తుంది. మొత్తం అసైన్మెంట్. కాకపోతే స్థలం కొనుక్కోండి, 10 గుంటలు కొనుక్కోండి, వచ్చే సంవత్సరం కట్టుకోవాలనుకుంటున్నారు ఇల్లు. కానీ దాన్ని నమోదు చేయొద్దు అన్నారు. ఇంటి కరెంట్ మీటర్ ఉంటేనే తీసుకుంటారు. ఇంటి చుట్టూ అద్దు కట్టుకుంటారు కదా, అద్దు ఓపెన్ ప్లేసు, ఇంటి స్థలం మట్టికి ఇంటి స్థలం రెండు వేయాలి. రెండు కావాలి. ఏం తీసుకుంటాం ఉండే ఆపుతాం. ఇంట్లో 3 ఉన్నారు, ఒక ఇద్దరికి పేచీ ఉంది. ఆ ఇంట్లో ఎటువంటి డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా దాన్ని ఆపమన్నారు. సర్వే చేయట్లా ఆపమన్నారు. ఈ సర్వే అయిపోయిన తర్వాత ఫైనల్లో మరి ఏం చెప్తారు.
అయితే వాస్తవంగా ఏంటంటే ముగ్గురు కొడుకులు ఉంటే తండ్రిని ముగ్గురు కొడుకులు రాసుకొని ఎవరి పేరు మీద రాసుకొని వీరినామా రాస్తే వాళ్ళకే ఎక్కియాలి. దాంట్లో ముగ్గుట్లలో 2 పేచీలు ఉన్నాయి మటుకు ఆపమన్నారు. ఎటువంటి పేచీ ఉన్నా కూడా ఆపమన్నారు. అంటే ఆల్రెడీ తండ్రి చనిపోయినాయి, కొడుకు కాడ పేచీ ఉన్న కాడ తీసుకున్నాం. రాసి ఇవ్వాలంటే కొద్దిగా ఇబ్బంది అయిద్దని ఆల్రెడీ పేచీ లేని ఇంట్లో ఉంటున్నారు ఆల్రెడీ సెటిల్మెంట్. మనకు అటు పేచీ ఉండే తెలిసిపోతాయి కదండి. పేచీ ఉండే మట్టుకి అడుగుతాం. చేతిలో పేచీ ఉంది, ఒక ఇల్లు కూడా లేదు. కానీ ఇంటికాడ హౌస్ ఓనర్ ఉంట్లా, వ్యవసాయానికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి చీకటి పడాక వస్తున్నారు. అదొకటి ప్రాబ్లం ఉంది మాకు. వాళ్ళు అడిగేది ఏంటంటే ఇంటికి అద్దెకి ఒక 10 కోట్లకి తడికి కట్టుకుంటాడు కంచె. కానీ దాని అంటమాలు జామాలు వేసుకొని ఒక అరెకరం ఉంది. అది కూడా ఎక్కియమంటే మేము ఎక్కియమంటున్నాం. మీరు ఎందుకు ఎక్కియారంటే మాకు లేదు ఆప్షన్. అదొక్కటి మట్టుకి వాళ్ళకి ఇబ్బంది. సర్వర్ పని చేయట్లేదండి, చాలా లేటు తీసుకుంటుంది. నిన్న 20 అయినాయి, ఇవాళ ఇందాటక 5 అయింది. ఇక్కడను పక్క ఊరు కూడా సర్వర్ బాగా లేటు తీసుకుంటుంది. ఇలా ఫినిష్ చేయమన్నారు. మాకైతే వాస్తవం చెప్పింది ఇవాళ 4వ తారీఖు అని చెప్పారు, కానీ వాళ్ళ పేపర్లు అయితే 7వ తారీఖులోపు అన్నారు. సర్వర్ పని చేయట్లేదు, మెయిన్ ప్రాబ్లం. మొత్తం ఆన్లైన్ చేయటం ఆగింది. పిల్లలను పెట్టి 4 అప్లికేషన్లు తిరిగిన వాళ్ళ డీటెయిల్స్ రాసుకొని అన్నీ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఇది సర్వే చేసిన తర్వాత 2 రోజుల తర్వాత ఇది పెట్టారు. ఇది కంప్యూటర్ ఆపరేట్ చేయకుండా మమ్మల్ని ఫోన్లో చేయమని యాప్ అందరూ చేయటం వల్ల, తెలంగాణ మొత్తం చేయటం వల్ల బాగా దాని లోడ్ ఎక్కువైపోయి కనీసం అర్ధగంట తీసుకుంటుంది. ఒక్కోసారి ఫోటో రావట్లా, దానికాడ అర్ధగంట పడుతుంది. పేట మండలం కేశవగూడెం గ్రామ పంచాయతీలో మరి అన్ని రకాలు కూడా మన కేసీఆర్ గారు చెప్పేటట్టు విషయాల్లో కూడా మన పంచాయతీలో అనేక రకాలు కూడా మేము దగ్గరుండి సెక్రటరీ గారు మేము కూడా దగ్గరుండి కూడా హౌస్ విషయంలో ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ చేయడం జరుగుతుంది. మరి అన్ని విషయాలు కూడా మేము దగ్గరుండి మరి ఏమన్నా ఉంటే అందరూ కూడా మరి కోఆపరేటివ్ మన పంచాయతీలో అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. మరి అన్ని విషయాల్లో కూడా మేము దగ్గరుండి కూడా చేస్తున్నాం. ఇదని కాకుండా మరి ప్రతి ఒక్కటి కూడా మా పంచాయతీలో అన్ని రకాల కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మరి మేము అందరూ కూడా మేము చెప్పడం ప్రతి ఒక్క విషయం మేము చెప్తున్నాం. మరి ఎందుకంటే ఈ కరోనా వైరస్ గురించి కూడా ప్రత్యేకంగా కమిటీలు కూడా ఏర్పాటు చేశాం. ఆ కమిటీల ద్వారా మెంబర్ని మరి ఏర్పాటు చేశాం. మరి వాళ్ళ ద్వారా మేము కూడా ఒక అంగన్వాడీ టీచర్స్ కానీ, ఆయా కానీ, సెక్రటరీ కానీ, సర్పంచ్ కానీ అందరూ కూడా దగ్గరుండి మేమందరం కూడా ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఒక్క విషయం కూడా చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు బై మిస్టేక్. ఎందుకంటే మరి మనం చెప్తున్నాం, మేము ప్రతి ఒక్క విషయం కూడా చెప్పడం జరుగుతుంది. అన్ని విషయాల్లో కూడా మరి మా పంచాయతీకి మరి ప్రభుత్వం ద్వారా మాకు ఇవ్వడం జరిగింది. మరి అలాగే ఇదని కాకుండా ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. అలాగే మన పంచాయతీ ద్వారా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కూడా మరి ప్రతి ఒక్క విషయం చెప్పారు. అలాగే లోకల్ లీడర్స్ కానీ అందరూ కూడా ప్రతి ఒక్క విషయం కూడా మాకు చెప్పడం జరిగింది. ఎంపీడీఓస్ కానీ, ఎంపీఓ కానీ అందరూ కూడా మా సహాయ సహకారాలు కూడా అందించారు. మేము కూడా ప్రత్యేక మాకు సర్వే విషయంలో ప్రతి ఒక్కటి కూడా చేయడం జరిగింది. నిన్న జరిగింది, మరి మొన్న కూడా జరిగింది. మన సెక్రటరీ గారు కొద్దిగా ఆరిపోయే పరిస్థితి బాగాలేక మరి ఎందుకంటే వస్తారు, కాకపోతే ఎందుకంటే దాన్ని మేము దగ్గరుండి కూడా కుటుంబంలో మరి ఏ విషయం వచ్చినా కానీ మరి అందరూ కూడా ఇప్పుడు ఇంట్లో ఉన్నారండి, 2-3 ఉన్నారు కుటుంబ సభ్యులు. మరి అటువంటి విషయాల్లో కూడా కొడుకులు పెద్దోళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు. ఆ విషయంలో కూడా మరి ఎందుకంటే మేము ప్రత్యేకంగా చెప్తున్నాం. మరి దాని డిక్లరేషన్ కూడా మీరు ఇవ్వాలి. ఎందుకంటే కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా మరి మన పంచాయతీలో ప్రతి ఒక్క విషయం కూడా మీరు అందుబాటులో ఉండాలని చెప్పేసి మనం చేస్తున్నాం. మరి దయించి అందరూ కూడా మన పంచాయతీలో అందరూ కూడా
సహకారాలు ఉండాలని చెప్పేసి మనం చేస్తున్నాం. మీరు దయించి అందరూ కూడా మన పంచాయతీ అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మనం చేస్తున్నాం. పుట్టేది కుటుంబంలో కొడుకులు ఉంటారు, 2, 3, 4 ఉంటారు. మరి అటువంటి విషయాల్లో నేను ప్రత్యేకంగా చెప్తాం జరుగుతుంది. మరి ఎందుకంటే మరి పెద్దోడు చిన్నోడు అటువంటి విషయాల్లో కంపల్సరీగా ఇవన్నీ ఉంటాయి. మరి ఎందుకంటే ప్రతి మొన్న కూడా సెక్రటరీ గారు వచ్చి ఇవన్నీ మొత్తం ఆన్లైన్లో చేయటం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లుకు వ్యతిరేకంగా మహాజన స్టూడెంట్ యూనియన్ మరియు మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్య రుద్రవరం లింగస్వామి సారథ్యంలో మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ప్రజా చైతన్య పాదయాత్ర నల్గొండ జిల్లా నకరేక నియోజకవర్గం కేతుపల్లిలో పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్ర ప్రారంభికులు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అంబేద్క విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్ర ఎంఆర్పీఎస్ నాయకులు జిల్లా ఇన్ఛార్జ్ కందుకూరి సోమన్న, బాలకృష్ణ, మేరీ, శంకర్, బకారం శ్రీను, ఎర్రసాని గోపాల్ స్వామి మరియు పాదయాత్ర బృందం సభ్యులు చేకూరి గణేష్ మాదిగ, ఎర్రస్వామి, జనపాల మహేష్ వెల్పుల, రాకేష్ దండు, హరి వంగాల, నవీన్, చేకూరి పరమేష్, మణిమధ్య వేణు తదితరులు పాల్గొన్నారు. మిత్రులు ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు మేడి శంకర్ మాది గారికి, ఎంఆర్పిఎస్ జిల్లా సీనియర్ నాయకులు బకరం శ్రీనివాస్ గారికి, ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు కుమర స్వామి గారికి, మునుగోడు ఇన్ఛార్జి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నగరకల్ నియోజకవర్గంలో ఉన్న ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ అనుబంధ సంఘ నాయకులకు, ముఖ్యంగా ఈ కీతపల్లి మండలంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన నా మాదిగ జాతి కుల పెద్దలకు, ఇందులో పాల్గొన్న పాదయాత్రలో భాగస్వాములవుతున్నటువంటి స్టూడెంట్ యూనియన్ విద్యార్థి ఉద్యమ నాయకులందరూ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా పక్షాన ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. సోదరులారా, పెద్దలారా, ఈ తెలుగు రాష్ట్రాలలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, అనేక సామాజిక ప్రజా సంఘాలు ఉన్నాయి. కేవలం ఒక మహాజన స్టూడెంట్ యూనియన్, ఒక ఎంఎస్ఎఫ్ విద్యార్థి లోకమే, ఒక మాదిగ దండర ఉద్యమం మాత్రమే ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమాన్ని మందకృష్ణ మాది గారి నాయకత్వంలో శ్రీకారం చుట్టడం జరిగింది. ఒక 2 ప్రమాదకరమైన పరిస్థితులు మన కళ్ళ ముందు తెలంగాణ రాష్ట్రంలో కనపడుతున్నాయి. ఒకటి, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో దళితులకు, ఎస్సీలకు, ఎస్టీలకు భూమి మీద హక్కు లేకుండా చేసే ఒక కుట్రలో భాగంగా ఎస్సీ ఎస్టీ అసెంబ్లీ తెలంగాణ రాష్ట్రంలో మనకు తీరని అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, ఆ యూనివర్సిటీలు కనుక రేపు ఇవి ఎస్టాబ్లిషన్ అయితే ఇవాళ కాకతీయ కానీ, గాంధీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీల పిల్లలకు ఫీజు రీంబర్స్మెంట్లో కానీ ఇక్కడ వాటి ప్రాధాన్యత తగ్గి ప్రైవేట్ యూనివర్సిటీలలో మనం చదువుకోలేం కాబట్టి, మనం డబ్బులు కట్టలేం కాబట్టి ఆ యూనివర్సిటీలను రద్దు చేయాలనేటువంటి డిమాండ్ తోటి మహాజన నేత మందకృష్ణ మాది గారు పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి సోదరులందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో 2022, 2023లో జరిగిన కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపేదాని వరకు కూడా అనగారిన కులాలను రాజ్యాధికారం వైపు మనం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. మహానుభావుడు మనం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినాం. కాబట్టి మనకు ఓటు హక్కు కల్పించినటువంటి అంబేద్కర్ ఆలోచన విధానంతో మనం ఖచ్చితంగా రాజ్యాధికారంలోకి రావాలి. మనం పార్లమెంటు ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి అగ్రకుల రాజకీయ పార్టీలకు ఇన్నాళ్ళు మనం ఓటేసినాం. దాదాపు 70 ఏళ్ళు గడిచిపోయినా కూడా తెలంగాణ వచ్చింది, జిల్లాలు ఏర్పడ్డాయి, మండలాలు ఏర్పడ్డాయి. కానీ రాబోయే రోజుల్లో మనం 70 సంవత్సరాలు అనేక రాజకీయ పార్టీల జెండాలు మోసి డబ్బులు కొట్టి 70 ఏళ్ళు మన ఓట్లు వచ్చినా మన జీవితాల్లో మార్పు రాలేదు. కాబట్టి ఖచ్చితంగా మన ఓటును మనం వేసుకునేటువంటి ప్రయత్నం మొదలు పెట్టాలి. ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, అగ్రకుల పేదలను కట్టుకుని రాజ్యాధికారం వైపు పోవాల్సిన అవసరం ఉంది. ఈ పాదయాత్ర గ్రామాన్ని చైతన్యవంతం చేస్తూ ముందుకు పోతున్న పాదయాత్ర బృందానికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, వారికి నమస్కారాలు తెలియజేస్తూ, వచ్చిన మిత్రులందరూ కూడా ఉద్యమానందనలు తెలియజేస్తూ, తిరువురు నియోజకవర్గ బీజేపీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన మాజీ మంత్రి, రాష్ట్ర బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు రావెల కిషోర్ బాబు, జిల్లా బీజేపీ అధ్యక్షులు సత్యమూర్తి, రాష్ట్ర మైనార్టీ సెల్ నాయకుడు షేక్ బాజీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ, నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ పోలే శాంతి, అమరావతి హాస్పిటల్ ఎండీ కోనేర్ కృష్ణన్, వెంపటి అబ్రహాం మణిరత్నం తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా తిరువేరు మండలం కొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో గ్రామ సచివాలయం నందు గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ సభలో ముఖ్యంగా గ్రామ అభివృద్ధి కార్యక్రమాల గురించి, గ్రామంలో జరిగినటువంటి పనుల గురించి ఏపీఓ మేడం మున్ని ప్రజలకు తెలియపరచడం జరిగింది. మరియు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాల గురించి మరియు ఎంతమంది లబ్ధి పొందారనే విషయాలు చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మర్రెపోగు శ్రీను, బంకా ప్రసాద్, గోపాలరావు, సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, అంగన్వాడీ టీచర్స్, కార్యకర్తలు పాల్గొని గ్రామ సభను విజయవంతం చేశారు. గ్రామ సచివాలయంలో పనిచేసినటువంటి సిబ్బందికి గ్రామస్తులు రావాలి, కానీ ఎవరైనా వచ్చారు లేదు నాకైతే కనిపించలేదు, కానీ యాక్చువల్గా రావాలి. వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మన గ్రామ సచివాలయంలో వివిధ శాఖలకు సంబంధించినటువంటి ప్రగతి నివేదికను సమర్పించడం జరుగుతుంది. అలాగే వివిధ శాఖల వారీగా ఉన్నటువంటి అధికారులందరూ కూడా మీరు సిద్ధపడండి. ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి వివిధ శాఖలు రాబోయే ఆర్థిక సంవత్సరంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు, గత ఆర్థిక సంవత్సరంలో చేసినటువంటి నివేదికని ఇక్కడ చెప్పవలసి ఉంటుందన్నమాట. గ్రామంలో ఉన్నటువంటి మొత్తం వాలంటీర్స్ సంఖ్య ఎంత అండి? ఇక్కడ ఇచ్చారా? 13. తెలీదా సమాచారం? సెక్రటరీ గారు చెప్పారా? గ్రూప్లో పోస్ట్ చేశారా? రెస్పాండ్ అయ్యారా? వాళ్ళు రిప్లై ఇచ్చారా? రెస్పాండెడ్ అని మనం పెడతాం కదా, మన పై అధికారులు పెట్టినప్పుడు రెస్పాండింగ్ అని, ఓకే అని రిప్లై పెడతాం కదా. అవ్వకపోతే మరి యాక్షన్ తీసుకోవాలి కదండి. ఈ గ్రామ సభ మాత్రం 100% అధికారుల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ ఉండాలి, చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద మీరు గ్రామస్తులు కానీ మీరు కానీ ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఈ నిర్ణయాన్ని చెప్తున్నాను. ఆబ్సెంట్ అయినటువంటి వాలంటీర్స్ కానీ, ఆబ్సెంట్ అయినటువంటి సచివాలయం సిబ్బంది ఇప్పుడు గ్రామంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి పనులను, తర్వాత దానిలో చేయవలసినటువంటి మార్పులు చేర్పులను ఉద్దేశించి నివేదికకు ముందుగా గ్రామంలో ఉన్నటువంటి పెద్దల్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. దాని తర్వాత నివేదికను సమర్పించుకొని మనం ఈ గ్రామ సభను ముగించుకున్నాం. పార్టీ కార్యకర్తలైతే సచివాలయ ఉద్యోగస్తులు మరియు సచివాలయ వాలంటీర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా చెప్పే కాన్సెప్ట్ అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ పనిచేస్తున్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి గత సంవత్సరం ఏదైతే మనం ఖర్చు పెట్టుకున్నామో ఈ గ్రామానికి సంబంధించి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఉదాహరణకు మనం ఉపాధి హామీ పథకాన్ని చేసుకున్నట్లయితే గత సంవత్సరం ఈ గ్రామంలో జరిగినటువంటి ఉపాధి హామీ పథకం యొక్క మరి పనులు, వాటికి సంబంధించినటువంటి ప్రగతి నివేదిక, తర్వాత నెక్స్ట్ ఇయర్ జరగబోయేటువంటి దానికి మన యాక్షన్ ప్లాను, తర్వాత గ్రామంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలు ఏ విధంగా ఉన్నాయి, అవసరాలకు అనుగుణంగా మనం ఏ విధంగా యాక్షన్ ప్లాన్ చేసుకోవాలి, ఆ యాక్షన్ ప్లాన్కి అనుగుణంగా బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి బడ్జెటరీ ఇష్యూస్ని మనం ముందుగా తీసుకొని, అదేవిధంగా స్థానిక వనరులను ఉపయోగించుకొని ఏదైతే మనం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయాలో ప్రజల యొక్క అవసరం గురించి వాటన్నింటినీ కూడా విలేజ్ చేసుకోవడానికి ముఖ్యంగా ఇప్పుడు గ్రామ సభను ఏర్పాటు చేయడం జరిగిందనేది నేను అనుకుంటున్నాను. నాకైతే కాన్సెప్ట్ అయితే తెలియదు, ఉపాధి హామీ పథకాల గురించి గ్రామ సభ ఏర్పాటు చేస్తానని చెప్పి అనుకుంటున్నాను. గ్రామ సభ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, యాక్చువల్గా మనకి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు ఉండాలి, అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు ఆధ్వర్యంలో గ్రామానికి సంబంధించినటువంటి విషయాలను కూలంకషంగా చర్చించి గత సంవత్సరంలో ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత ప్రజల యొక్క అవసరాలు ఏ విధంగా ఉన్నాయి, వాటిని మనం ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తూ వాటిని మనం అడ్రస్ చేయాలనే దాని మీద ముఖ్యంగా ఈ గ్రామ సభని నిర్వహిస్తారు. అసలైతే గ్రామ పంచాయతీ సర్పంచ్ అధ్యక్షతన గ్రామ సభను నిర్వహిస్తారు కనుక గ్రామ పంచాయతీ సర్పంచ్ లేరు కనుక గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి స్పెషల్ ఆఫీసర్లు, అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధ్యక్షతన మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఓటర్ లిస్టులో పేర్లుగా నమోదు. మన గ్రామంలో వివిధ శాఖల వారీగా మీ నివేదికను చెప్పినట్టయితే కనుక దాని మీద ఒక చర్చని బుక్లో రాసి ఆ బుక్ని మనం
ఈ గ్రామ సెక్రటరీ గారికి అందజేయాల్సి ఉంటుంది. అలాగే ఉపాధి హామీకి సంబంధించి కూడా ఈరోజు ఎవ్రీ ఇయర్ మనం అక్టోబర్ 2వ తేదీన గ్రామ సభలు కండక్ట్ చేసుకుంటాం. కండక్ట్ చేసుకునే దాంట్లో ప్రధాన అంశం ఏంటి అని అంటే 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మన గ్రామంలో చేపట్టబోయేటటువంటి పనులు ఇవి ఏంటి అని అంటే ఉపాధి హామీలో ఏదైనా సరే ఇండివిజువల్గా చేసేది కాదు, అంతా ప్రజల భాగస్వామ్యంతోనే చేసేది కాబట్టి అలాగే గ్రామంలో ఉన్నటువంటి రైతులు అందరినీ కూర్చోబెట్టి వాళ్ళతో కూడా డిస్కస్ చేయాలి. ఆ రైతుల నుంచి ఎవరైనా రిప్రజెంటేటివ్ ఆల్రెడీ మనకి సచివాలయంలో ఒక పోస్ట్ ఇచ్చున్నారు, అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు కదండి. ఆ అగ్రికల్చర్ అసిస్టెంట్ కూడా కొన్ని సూచనలు ఇస్తాము, అలాగే కొన్ని వాలంటీర్స్ కూడా కొన్ని సూచనలు ఇవ్వడం అనేది జరుగుతుంది. మీ యొక్క నివేదికను ఇక్కడ చెప్పి మీ యాక్టివిటీస్ ఏం చేయబోతున్నారు, ప్రీవియస్గా ఏం చేసేది వినిపించండి. అక్టోబర్ 2వ తారీఖున రిక్రూట్మెంట్ అయ్యాము. ఇప్పుడు వచ్చిన పట్టాలు ఒకసారి ప్రోగ్రామ్ అప్పుడు కూడా ఇదే కనిపిస్తుంది. వచ్చిన దగ్గర నుంచి మొత్తం అన్ని రిపోర్ట్స్ని కానీ కూడా మొత్తం ఆప్షన్ వేసిన ఫస్ట్ మనం వేసింది జగన్ చేతులు అనుకుంటున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం మల్లాయిగూడెం గ్రామ పంచాయతీలో పండువారిగూడెం, దిబ్బగూడెం గ్రామాలలో కరోనాతో హోమ్ క్వారంటైన్లో ఉన్న కుటుంబాలకు సర్పంచ్ నారం రాజశేఖర్ ఆధ్వర్యంలో యూత్ సహకారంతో 15 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు, చికెన్, గుడ్లు, కూరగాయలు, మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ మడకం లక్ష్మి, యూత్ సభ్యులు శ్రీను, అనిల్, శివకళ్యాణ్, రాజారావు, బన్ను తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం మునుగోడు మండలం కంపల్లిలో అధిక వర్షాలకు దెబ్బతిన్న పత్తి పంటలను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. 130 ఎకరాల రైతుల భూమికి నీరిచ్చామని గొప్పలు చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పండించిన పత్తికి కనీస మద్దతు ధర ఇవ్వాలని అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో వరి పత్తి పంటపై ఆధారపడి జీవిస్తున్నారని ఆయన అన్నారు. సాధారణ వర్షపాతం కంటే భారీ వర్షాలు కురవడంతో పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో రైతులు ముఖ్యంగా ఆందోళన చెందే విషయం ఏంటంటే ఈ అతివృష్టి వల్ల ఈ సంవత్సరం కురిసిన సాధారణ వర్షం కంటే ఎక్కువ కురవడం వల్ల వాళ్ళ పత్తి చేనుల్లో వాళ్ళు అనుకున్న స్థాయి కంటే దాదాపు 50% కూడా వాళ్ళకు దిగుబడి రాలేదని, పెద్ద ఎత్తున గతంలో కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ముందుకు వచ్చినా కానీ ఎప్పుడు కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ కవర్ కానీ దాఖలాలు ఉన్నాయి. 3 సంవత్సరాలు ఎంతోమంది రైతులు కూడా వాళ్ళ పంట నష్టపోకుండా ఇన్సూరెన్స్ కట్టిన అమౌంట్ కూడా దిక్కులేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే పత్తి రైతుల పరిస్థితి చాలా దీనావస్థలో ఉంది. ఎందుకంటే ఈ అతివృష్టి వల్ల వర్షాలు ఎక్కువ పడటం వల్ల మొత్తం పత్తి చేను మొత్తం పాడైపోయింది. 35-40% కూడా 35-40% వరకే దిగుబడి వస్తుంది. అది కూడా ఈ సకాలంలో CCI వాళ్ళు సెంటర్లు ఓపెన్ చేసి వాళ్ళు తీసుకోకపోవడం వల్ల ఈ దళారులు వచ్చి తక్కువ రేటుకు రైతుల్ని మోసం చేసి 3,000 రూపాయల క్వింటాలుగా తీసుకుంటారు. కనీసం ఒక ఎకరం పత్తి ఏరాలంటే ఇప్పుడు క్వింటాల్ 1,500 రూపాయలు, 1000 నుంచి 1,500 రూపాయలు కూలీలకే సరిపోతుంది. అటువంటప్పుడు మరి ఈ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది, ఈ సంవత్సరం 1,33,00,000 ఎకరాల్లో సాగు చేసినాం, ఇది రికార్డు స్థాయిలో అని చెప్పి ప్రతిరోజు గొప్పగా చెప్పుకునే ఈ ప్రభుత్వం టీవీలలో, పేపర్లలో ఈరోజు నువ్వు ఎన్ని ఎకరాలలో సాగు చేసినాం కాదు, ఎంతమంది రైతులు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళు పండించిన పంట మరి సరి అయిన మద్దతు ధర లభిస్తుందా, మరి సకాలంలో పత్తి రైతులని మరి CCI వాళ్ళు సెంటర్లు ఓపెన్ చేసి మరి కొంటున్నారా, ఏం రేటు కొంటున్నారు, ఈ దళారీ వ్యవస్థ రద్దు చేయకుండా ప్రభుత్వం ఏమన్నా కంట్రోల్ చేస్తుందని ఆలోచన చేయాలి. అదేవిధంగా ఈ నష్టపోయిన పంట పత్తి రైతులు కూడా కాపాడాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. ముఖ్యంగా వెంటనే వీళ్ళు CCI సెంటర్లని మునుగోడు నియోజకవర్గంలో 90% రైతులు పత్తి మీద డిపెండ్ అయింది. కాబట్టి మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మటే కాటన్ వీళ్ళన్నింటినీ సెంటర్లు వెంటనే ఓపెన్ చేసి
5,000 ఏదైతే తీసే మద్దతు ధర ఉందో 5,000 రూపాయలు క్వింటల్కు కొనుగోలు చేయాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అధికారులందరూ కూడా మేము అప్రమత్తమై అగ్రికల్చర్ అధికారులందరూ కూడా ఒంగోలు నియోజకవర్గం